గేమ్ చేంజర్కి సంబంధించి నెగిటివ్ టాక్ దాన్ని అధిగమిస్తూ ఉచ్చపోసే వాళ్ళని గురించి చూస్తారు కానీ ఉచ్చపోయించే అధికారులను చూడరు లాంటి విమర్శలతో ప్రతి అటాక్ చేస్తూ వచ్చి గేమ్ చేంజర్ సక్సెస్ సూపర్ సక్సెస్ 450 కోట్లు అయితే 600 కోట్లు వచ్చింది 700 కోట్లు వచ్చింది అన్నది ఓ పక్కన పోస్టులు చేస్తున్నారు. అయితే విజయోత్సవం సినిమా యూనిట్ ఎందుకు చేసుకోవట్లేదో ఒకసారి అభిమానులే అడిగితే పోతుంది. ఎందుకంటే డాకు మహారాజ్ 12వ తారీఖున విడుదలైంది. అది సక్సెస్ అయిపోయింది. దానికి దాదాపుగా 100 కోట్లు 5 రోజుల్లో వచ్చింది. ఆ తర్వాత 150 కోట్ల దాకా వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. దాని సక్సెస్ మీట్ జరిగింది ఘనంగా. బాబీ డైరెక్టర్తో పాటుగా వీళ్ళందరూ పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళందరూ పాల్గొని ఓ సక్సెస్ మీట్, లేదా రామ్ చరణ్ వాళ్ళ కుటుంబం పరంగా పార్టిసిపేట్ చేసిన ఆ సినిమా యూనిట్ వరకు పార్టిసిపేట్ చేసిన బాగానే ఉంటుంది. ఒక విజయోత్సవం అక్కడ ఇదిగో ఇంత పెట్టాం ఇంత సంపాదన వచ్చింది అనేటువంటిది అధికారికంగా ప్రకటిస్తే ఈ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ని లేకపోతే దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ని మీరు నిందించారు కాబట్టి మీరు మా హీరోల సినిమాల్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు కాబట్టి మేము మీ హీరోలకు సంబంధించి చేసాం, అయినా సినిమా నెగిటివ్ టాక్తో ఆగిపోదు, పుష్ప మీద మీరు ఎంత నెగిటివ్ టాక్ క్రియేట్ చేసినా సూపర్ సక్సెస్ అయింది అంటూ ఏదైతే ఈ అల్లు అర్జున్ అభిమానులు మాట్లాడుతున్నారో వాళ్ళకే ఆన్సర్ ఇచ్చినట్టు ఉంటుంది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతున్నారో వాళ్ళకే ఆన్సర్ చేసినట్టు ఉంటుంది. గేమ్ చేంజర్ విజయోత్సవం ఏమన్నా నిర్వహిస్తారా చూడాలి.